అది ముందు చిన్నల్ని ముందు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బీజాలు పడాలి. ఈ బీజాలు పట్టడానికి 3 శ్లోకాలు కిందసారి నేను చెప్పాను, నేను ఆ బొమ్మలు చెప్పాను అంటే ఆ 3 శ్లోకాలు ఒకసారి చదివేస్తాను. కానీ శంకరాచార్యుల వారి వచనాలలో మంత్రగర్భితమైనటువంటి రకం సౌందర్యం లేదు. మంత్రము అంటే అర్థం ఏంటి అంటే మీకు అర్థం తెలిసినా తెలియకపోయినా మీరు దాన్ని రిసీవింగ్ మూడ్ లో ఉంటే కావలసినటువంటి మార్పులను చేసేయగలదు. పూర్తిగా రిసీవింగ్ మూడ్ లో ఉంటే ఈ ఒకసారి విన్నా చాలు. చేత ఆ క్లీన్ హెరోయిన్ శ్రీన్ ఆ ప్రభావాన్ని మీ మనసులో తీసుకురావటానికి క్లీన్ మంత్ర ప్రభావము ఈ శ్లోకంలో వస్తుంది. జాగ్రత్తగా పూర్తి ఏకాగ్రతతో ఇంకన్నీ మర్చిపోయి వినండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. క్లీన్ వేదమాత. ఇక్కడ ఆ శంకరాచార్యుల వారు వేసినటువంటి అత్యంత ఆశాజనకమైనటువంటి మాట ఒకటి ఉంది. కథం అకృత పుణ్య ప్రభవతి. అసలు ఈ శబ్దాలు మీరు పుణ్యము చేసుకోకుండా ఎలా వినగలరు? డైరెక్ట్ గా వస్తాడు. ఫస్ట్ పాయింట్ మనకి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఎన్నో జన్మల సుసంస్కారాలు ఫలించే టైం ఆసన్నమైనప్పుడు మాత్రమే మీరు ఈ శ్లోకాన్ని వినగలరు. మనం అర్థం చేసుకోవటంలో మనకి మనం ఆపాదించుకోం. ఎప్పుడూ ఆధ్యాత్మిక శ్లోకాలని మనకి మనం ఆపాదించుకోవాలి. పుణ్యము చేసుకోలేని వాడు ఇది ఎలా వినగలడు అంటే నువ్వు వింటున్నావు కదా. నువ్వు వింటున్నావు అంటేనే అర్థం ఏంటి? పుణ్యం చేసుకుంటున్నావు అని. ఎటువంటి పుణ్యము? హరిహర విరించాది విరతి, దత్తుని అనుగ్రహం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము పొందటానికి అని చెప్తున్నాడు అక్కడ. కానీ ఆ లింక్ తెలియదు మనకి. హరిహర విరించికి దత్తుడికి ఉన్నటువంటి లింక్ తెలియకపోయేసరికి కన్ఫ్యూజన్ లో వస్తాం. ప్రతి శ్లోకము మీరు రామాయణం చదువునా ఇక్కడికే వస్తాం. ఎక్కడికి వస్తాం? స్టమకిన్. అది గుర్తుంచుకోండి. ఇది ఈ శ్వాస మీకు వశంలో లేనంత వరకు ఇంకా అన్ని హరికథలే. అర్థమైంది కదా? ఇది మళ్ళీ ఇంకోసారి చదివి కంటిన్యూటీలో 2 శ్లోకాలు చదువుతాను నేను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. తర్వాత హ్రీం బీజము దేవమాత. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరంచిన్వం విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంశుద్ధీనం భజతి భస్మోద్ధూళనవి. దేవమాతా శక్తి గురించి గురు గీతలో దీపకుడు కథ వస్తుంది. ఏంటి అక్కడ? గురువు చాలా మంచి గురువు కొన్ని చెప్తాడు. కర్మవశాత్తు కుష్ఠరోగం నాకు రానున్నది, ఎవరు నాకు సర్వీస్ చేస్తారు? ఒక శిష్యుడు గారు. అంతవరకు గురువు చుట్టూ అలా దీపం చుట్టూ పురుగులా తిరుగుతున్నటువంటి వ్యక్తులు గురువుకి ఎప్పుడైతే కుష్ఠరోగం వస్తుంది అని చెప్తాడు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలియాలి. అసలు గురువు తనంతటి తానుగా నాకు కుష్ఠరోగం వస్తుంది అని చెప్పగలుగుతున్నాడు అంటేనే త్రికాలజ్ఞుడు అని. ఆ త్రికాలజ్ఞుడు కుష్ఠరోగాన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, ఎందుకు స్వీకరించబోతున్నాడు? అది గురువు బాధ శిష్యుడికి లాభమా?
ఒక్కడు మాత్రం అర్థం చేసుకున్నాడు, ఇది నాకు చాలా లాభసాటి బేరం అని. గురువు కుష్ఠరోగం రావడం రైట్ సార్ తిట్టుకోవడం అదే. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదానికి భయపడ్డారు. నేను చేస్తాను మీకు సేవ, సరే కాశీకి వెళ్ళాడు. గురు శిష్యులు ఇద్దరు మంచి ముహూర్తం చూసుకుని చెప్పాడు, రేపటి నుంచి స్టార్ట్ అయిపోయిందయా. అంత కంట్రోల్ ఉంటుంది గురువుడికి ప్రతి దాని మీద కూడా. కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. కుష్ఠరోగగ్రస్తుడైన తర్వాత, ఇది దేవమాత గురించి చెప్తున్నాను, మీరు కంటిన్యూటీ మీరు మర్చిపోతే ఆ భావం పట్టుకోలేరు, ఈ శ్లోకం యొక్క భావం. నానా బాధలు పెడతాడు. కుష్ఠరోగి ఎంత బాధ పెట్టగలడో, నాకు భోజనం తెస్తే భోజనం తెచ్చామంటాడు, భోజనానికి వెళ్ళకపోతే భోజనానికి వెళ్ళలేదంటాడు, స్నానం చేస్తే చన్నీళ్ళు పోసామంటాడు, వేడినీళ్ళు పోస్తే ఎన్ని రకాల హింసించగలడో అన్ని రకాల హింసించేసి శివుడు గమనిస్తాడు. హరసంశుద్ధీనం భజతి భస్మో ధూళని విధి. శివుడు గమనించి ప్రత్యక్షమవుతాడు గీతకూడదని, వరం కోరుకొని నీకేం కావాలి. ఉండాలని ఆ గురువుకి సేవ చేస్తూ ఉంటాం. అంటే ఆ శిష్యత్వాన్ని అర్థం చేసుకోండి. అక్కడ ఆగండి, గురువుని అడిగి వస్తానంటాడు. నువ్వు నాకేమయ్యా ఇస్తావు, నువ్వు నాకు ఇచ్చేదేం లేదు, కానీ నువ్వేమో చాలా గొప్పవాడివి, దేవతని, ఏం అడగాలో ఏం అడగకూడదు నాకు తెలీదు, నువ్వు వెళ్ళి గురువుని అడిగి వస్తా, ఆయన ఏం అడగమంటే అది అడుగుతానంటాడు. శివుడు భయపడతాడు. దేవతలు భయపడేది ఎవరికి అంటే గురువుకే, మిగతా వాళ్ళు ఎవరికి భయపడరు. దేవతలు దేవతా శక్తిని సంస్కృతంలో వేదాల్లోనే వస్తుంది అనుకుంటా, అథర్వణ వేదంలో అనుకుంటా. దేవతలకి కోపం వస్తే గురువు రక్షించగలడు, కానీ గురువుకి కోపం ఇస్తే మాత్రం ఎవరు రక్షించలేరు అని. గురువు కోపం వస్తుందని కాదు అక్కడ ఉద్దేశం, దేవతల కంటే గురువు గొప్పవాడు అని చెప్పడానికి ఆ మంత్రం చెప్పబడి ఉంది. అంచేత శివుడు ఎప్పుడైతే వీడు మహానుభావుడు నేను వెళ్ళి గురువుని అడిగి వస్తానో భయపడ్డాడు. ఏం చేస్తాడు అది శివుడు ఎప్పుడు అంతే. అంచేత వెళ్ళి ఎవరికి చెప్తాడు, కృష్ణుడికి చెప్తాడు. దాయిరా ఆయన వెళ్ళాడు గురువు దగ్గరికి, వాడు ఏం చేసేస్తాడో ఏమో నన్ను ఒకసారి చూసుకోవాలి. ఆయన ఆశ్చర్యకంట సరే వస్తాడు. వచ్చి ఎన్ని రకాలుగా మాటలు చెప్పగలడు. విష్ణుమాయ నారదుడే మోసం చేసింది దేవఋషిని, కథ తెలుసు కదా. అంతేత నేను ఈ మాత్రం ఈ శిష్యుని మోసం చేయలేనా అని ట్రై చేస్తాడు. నువ్వు నాకు ఇచ్చేది ఉంది, నువ్వు నాకు ఇవ్వలేవులే, కానీ నువ్వు కొంచెం శివుడి కంటే గొప్పవాడివి నేను గుర్తిస్తున్నాను. అంటే నువ్వు ఏదైనా చేయగలిగితే నా గురువు యొక్క పాదాల మీద భక్తి ఎప్పటికీ పోకుండా వరదానవి అంటే చేస్తే వచ్చేది, లేకపోతే మాదే, నాకు మిగతా ఏం అక్కర్లేదంటాడు. విడిపోతాడు. విగ్రహానికి కూడా బీజము ఆ దేవమాత గాయత్రిలో ఈ హ్రీం అనేటువంటి బీజంలో ఉంది. ఆ దేవతలు ఎవరు సృష్టి నియామకులు, దేవతలు ఈ సృష్టిని నడిపింపజేసేటటువంటి శక్తుల్ని దేవతలు అంటాం మనం. అవి 33 రకాల దేవతలు, 33 కోట్ల దేవతలు అని చెప్తూ ఉంటాం. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవశువులు, ఇద్దరు అశ్విని దేవతలు. వీళ్ళందరూ కూడా ఎలాగ వాళ్ళ పని చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ చెప్తున్నాడు. అది సనీయాంతం పాంసం తమ చరణ పంకే భవం. మీ చరణ కమలాల యొక్క పాద ధూళి యొక్క ఒక కణాన్ని తీసుకుని ఆ దేవతలు సృష్టి స్థితిలయ కార్యాలు మొత్తము చేస్తున్నారు. అంటే ఆ గురువు యొక్క చరణాల వెనకాతలు ఉన్నటువంటి శక్తి ఎంత ఉంటుందో ఆలోచించుకోండి అని. అందుకే అక్కడ అందుకు అది పెట్టింది అక్కడ. అది కూడా డెవలప్ చేయాలి మనం అని ఈ నవరాత్రుల్లో బీజాలు పడాలని అది అక్కడ తీరు అర్థిస్తుంది. పర్వాలేదు జగద్గురు పాదుకా పీఠము, దత్త పాదుకలు. కానీ ఈ పాదుకా పూజ రామాయణంలో కూడా ఉంది. రాముడి యొక్క పాదుకలు
భరతుడు తీసుకొస్తాడు తల మీద పెట్టుకుని తనీయాంతం పాంతం తల చరణ పంచేరు. ఆ ఒక్క కణం వల్ల ఏం చేయగలుగుతున్నారు? బ్రహ్మ సృష్టించగలుగుతున్నాడు, విష్ణువు స్థితి పరిపాలించగలుగుతున్నాడు, శివుడు భస్మోద్ధూడు అనేది లయించజేయగలుగుతున్నాడు. ఎవరికి వాళ్ళే వేరు వేరు పనులు దేని వల్ల చేయగలుగుతున్నారు అంటే తనీయాంతం పాంతం తల చరణ పంచేరు చరణాల యొక్క ఆ చిన్న కణం వల్ల. అది దేవమాత శక్తి. వినండి మళ్ళా ఆ శ్లోకాన్ని. తనీయాంతం పాంసం తవ చరణ పంకేనుభవం విరంచిత్ సంకిన్వన్ విరచయతి లోకాంత విచలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసా హరత్ సంశుద్ధేనం భజతి భస్మోద్ధూళన విధిం. ఇది చాలా బాగానే ఉంది. దేవతలకి అంతా చేస్తున్నాం, బాగుంది. నాకేంటి లాభం? సాధన ఇప్పుడు కూడా సాధకుడు నిరంతరము ప్రశ్నించుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఇది. నిజమే చాలా గొప్పది నీ పాదధూళి, నువ్వు చాలా గొప్పవాడివి, నాకేంటిట? నాకు లాభం లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడు అవుతే నాకే. దానికి శ్రీ విశ్వమాత అవిద్యానామంతస్థినిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందస్మృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దౌస్త్రా మురరిపువరాహస్య భవతి. ఏమవుతుంది? మొట్టమొదట మనకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అజ్ఞానం, జ్ఞానరాహిత్యం. ఆ అజ్ఞానం పోవటానికి ఒక సూర్యుడు చాలు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ యొక్క పాదధూళి, ఆ గురువు చరణాల యొక్క పాదధూళి గురించి వర్ణిస్తున్నాడు. ఇదంతా కూడా ఎలా పనిచేస్తుందిట? అవిద్యానాం అంతఃస్థిమిర, మనలో లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ చీకటికి ఒక సూర్యుడిలాగా పనిచేయచ్చాడు. ప్రపంచంలో ఉన్నటువంటి లోక ఎన్ని లోకాలు ఉన్నాయో కోట్ల లోకాలు మనకు తెలియదు కదా. ఎలాగైతే మనుషులు వాళ్ళ పనులు, ఆఫీస్ పనులు అవంతా మొదలెట్టుకుని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళ కాలనీకి వెళ్ళిపోతారు, అక్కడ నివసిస్తూ ఉంటారు. అంచేత ఈ అజ్ఞాన శిబిరాన్ని పోగొట్టడానికి ఒక సూర్యుడిలాగా పనిచేయించాయి ఈ క్షణము. మిహిర ద్వీప నగరి, మిహిర అంటే సూర్యుడు. సూర్యులందరూ నివసించేటటువంటి ఒక నగరం ఉందనుకుంటే ఆ నగరం ఎలా ఉంటుందో మీరు ఊహించు. ఒక సూర్యుడు పరిస్థితి ఇలా ఉంది. ప్రపంచంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ అన్నో లోకాలలో అనేక మంది సూర్యులు ఉండి ఉంటారు. మరి వాళ్ళ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత సూర్యుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కాలనీకి వెళ్ళిపోతే. అంటే ఆ ఊహ, ఆ శంకరాచార్య వారి యొక్క ఊహు అసలు అది వేరే, ఆ లెవెల్ వేరే అసలు అది కదా. ఇంతటా ఆ సూర్యులందరూ నివసించేటటువంటి కాలనీ ఉందనుకోండి, అప్పుడు మీలో అజ్ఞానం ఎక్కడుంది అని వస్తుంది. అంచేత మనలో ఉన్నటువంటి సాధకుడులో ఉన్నటువంటి అజ్ఞానానికి అలా పనిచేస్తుందిట ఈ పాదధూళి. అవిద్యానామంతస్థిమిర మిహిరద్వీప నగరి. మిహిర అంటే సూర్యుడు. సరే, బాగానే ఉంది. అజ్ఞానం పోయిందయ్యా, కానీ బద్ధకం. జ్ఞానం అంటే ఉంది, అంతా చేయాలి, వంట అంతా చేసుకోగలను, రకరకాలుగా వంట చేసుకోగలను. కానీ ఈ గొడవ అంతా పనిలేక కదా SSI లో జాయిన్ అయింది నేను. అదే దిస్తుంది కదా, ఈ గొడవ అంతా పనిలేక పచ్చి కూరలు నా అచ్చట నేను తింటే అబ్బే వీడు పర్వలోగి అనుకుంటారు అనుకుని కాదు, యోగా మంచిదే అని నేను ఇక్కడే చెప్తున్నాను. సీరియస్ గా ఎదుర్కొంటాలి అని చెప్తా. జడుల్ని నేను చెయ్యాలని ఉండదు, నాకు ఇనర్షియా, జడత్వం ఉంది. మరి ఆ జడత్వం పోవటానికి ఏమైనా పనికొస్తుందా? జ్ఞానం ఒకటి వస్తే ఎలా ఉంది, దానికి పనికొస్తుంది అయ్యా. ఇది జలానాం చైతన్య స్తబక మకరంద స్మృతిజరి.
తేనె జడత్వాన్ని పోగొడుతుంది అని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. తేనె అందుకు చాలా ఇంపార్టెంట్. యాక్టివ్నెస్ పెంచుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ గ్లూకోజ్ అని చెప్పు ఉంటాం కదా, తేనె నథింగ్ బట్ గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ గ్లూకోజ్ మిక్స్చర్ తేనె. ఇప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే ఇక్కడ సైన్స్ కూడా ఉంది, కెమిస్ట్రీ కూడా ఉంది. చేతనత్వం రకరకాల చేతనత్వం ఉంటుంది. కొన్ని చేతనత్వాలలో ప్రసరత ఉంటుంది, తీవ్రత ఉంటుంది. కొన్ని చేతనత్వాలు, ముఖ్యంగా పుష్పము యొక్క చేతనత్వం అందంగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. ఆ చెట్టు యొక్క చేతనత్వం యొక్క పరాకాష్ట పుష్పము, పుష్పాలు, సువాసనలు. అందులోంచి ప్రపంచంలో ఉన్న చెట్ల ఆ పుష్పాల్లోంచి వచ్చేటటువంటి తీపితనాన్ని కదా తీసుకొస్తుంది తేనె అంటే. అలా పనిచేస్తున్నాయా నీ జడత్వాన్ని పోగొట్టడానికి? తర్వాత అంతా బాగానే ఉంది నువ్వు చెప్పావు, కానీ ఎస్ఎస్ఐకి 416 రూపాయలు కట్టాలన్నాడు, 501 రూపాయలు కట్టాలన్నాడు. ఈ డబ్బు ఏది నా దగ్గర? డబ్బు ఉండాలి కదా. 501. దరిద్రాణం చింతామణి గుణనిక. చింతామణి అంటే పరశువేది, పారస్మణి అంటే ముట్టిస్తే ఇవి కూడా బంగారం అన్నమాట. శంకరాచార్యుల వారికి ఆ గురు పాదాల యొక్క వర్ణన అసలు ఏం ఇవ్వాలో అర్థం కాలే అనమాట. అక్కడికి అంచేత దరిద్రం ఉంది నాలో, ఆ దరిద్రం పోవాలి. మరి ఆ దరిద్రం పోవాలి అంటే ఎలాగంటే ఓ చింతామణి చాలు, ఒక పరిశువేది ఉంటే చాలదా అయితే. చింతామణి గుణనిక. ఆ చింతామణి రత్నాలు అలా పెంచుకుంటూ వెళ్ళిపోను, అలా పెద్ద చైన్ తయారు చేసుకుంటే అది నీ దగ్గర ఉందనుకో, ఇప్పుడు నీకు దరిద్రం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రాన్ని పోగొట్టడానికి ఆ గురువు యొక్క పాద ధూళి, గురువు కాదు, గురువు ఏం చేయక్కర్లే అసలు, గురువు ఏం చేయగలడో ఊహించగలదు. ఇదంతా గురువు యొక్క పాద ధూళి గురించి చెప్తున్నాడు. చింత బాగా పనిచేస్తుంది, కానీ కొందరు ఉండొచ్చు ఇదంతా నాకు ఎందుకయ్యా, జ్ఞానం ఎందుకు నాకు, ఈ చేతనత్వము ఇవంతా నాకెందుకు, ఈ పరిశుభ్రులు, ఈ బంగారం ఇవి నాకెందుకు, ముక్తి ఏదైనా ఇవ్వగలదా, అది ఇస్తుందయ్యా అన్నది. భోగము మోక్షము, భోగ మోక్ష సుఖప్రదాయనం, డబులెటెడ్. ఇటు వెళ్ళొచ్చు మీరు, అటు వెళ్ళొచ్చు, కానీ మళ్ళా దారిలోనే ఉంచేటటువంటి ఎదురికి ఉంటుంది. కనుక జన్మ జలధో, ఈ సంసార సాగరంలో మునిగినటువంటి నాకు అది ఎలా పనిచేస్తుంది అంటే నిమగ్నానాం దౌష్ట్ర మురరికు వరాతి. వేదాలన్నీ భూమిలో సముద్రంలో మునిగిపోయినప్పుడు పృథ్వీని వరాహుడు తన కోరల మీద ఎత్తుతాడు, పైకి ముక్తి ప్రసాదిస్తాడు. అలాగే అది కూడా నీకు ప్రసాదింపబడుతుంది. ఈ మూడు, క్లీన్, రెయిన్, ష్రెయిన్. ఇది బ్యాక్గ్రౌండ్ లా ఉంచుకున్నాక కుండలి జాగరణ ప్రక్రియకి వెళ్తాం. 41 అనుకుంటా. రూపాయలకి తగినట్టు పైన అభిషేకం కూడా కదా, విత్తనం నాటాక నీరు పోయటం కూడా జరుగుతుంది చేసి ఇంకా దాన్ని మహావృక్షంగా పెంచుకునే బాధ్యత మీది. 41 కదమ్మా. ఇది ఎంత, ఇది నెంబరు తెలుగు అంతే. 36, 39 తెలుగు అంతుంది. 36, 37, 37, 38, 39, 39, 40, 41 ఆరయ్య. ఇందులో 36 శ్లోకం ఆజ్ఞాచక్రం గురించి చెప్తుంది. కుండలిని జాగరణ ప్రక్రియ కింద నుంచి పైకి చెప్పలేదు శంకరాచార్యులు వారు, పైనుంచి కింద చేసేస్తున్నట్టున్నది. యుగాలు మారుతున్నప్పుడు సాధన విధానాలు కూడా మారుతాయి. శంకరాచార్యులు వారి ప్రాసెస్ పైనుంచి కిందకి. గురుదేవులు
గాయత్రి మహావిజ్ఞాన్ ఫస్ట్ చాప్టర్ లో కూడా ఇదే ప్రాసెస్ ఇచ్చారు. మొదటి భాగంలో ఉంది, అదే చూసుకోండి మీరు. అంతట ఆజ్ఞాచక్ర జాగరణ గురించి చెప్తున్నారు. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యం భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. వెలుతురు, అంటే వెలుతురు. ఆజ్ఞాచక్రం దగ్గర జ్యోతి అవతరణ సాధన, అంటే జ్యోతి వెలుగుతున్నటువంటి భావన. ఆ జ్యోతిలోంచి ఏమవుతోందిట? కోట్ల సంఖ్య గల సూర్యచంద్రుల కాంతిని ఇడానాడి పింగళానాడి స్టమకిన్ డీప్ బ్రీదింగ్. మళ్ళీ అక్కడికి వచ్చారు శంకరాచార్య. ఇడా పింగళ నాడి యొక్క ప్రెషర్ అక్కడ తగులుతూ ఉంటుంది. అక్కడ ప్రెషర్ కంటిన్యూస్ గా తగులుతున్నప్పుడు వెలుతురు ఎప్పుడో ఒకసారి స్ఫురిస్తుంది. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? సర్దుకోవాలా మీరు ఏమైనా వర్షం వల్ల? ఇంచేత ఈ రవి, శశి, శుచి, కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు. ఈ సూర్యుడు చంద్రుడు కలిస్తే వచ్చేది అగ్ని. అంచేత సూర్యుడు చంద్రుడు మొదటి నుంచి ప్రకృతిలో ఉన్నారు. అగ్నిని మానవుడు కనిపెట్టాడు. ఆజ్ఞాచక్ర జాగరణ అగ్నిని ఉపయోగించుకోవటం. తర్వాత విశుద్ధి చక్ర పంచము వద్ద విశుద్ధతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయో కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. ఈ వెలుతురులోంచి ఆకాశం ఏర్పడుతుంది. ఈ స్టెప్స్ జాగ్రత్తగా చూడండి. మొత్తం శ్లోకానికి నేను అర్థం చెప్పటం లేదు, స్టెప్స్ అర్థం చేసుకుంటే చాలు. వెలుతురు, ఈ వెలుతురు దగ్గర నుంచి అక్కడ వాడబడిన శబ్దము ఏంటి అంటే వ్యోమ జనకం, ఆకాశం యొక్క జనకుడు కాంతి. లెట్ దేర్ బి లైట్, అక్కడ అదే భాష, అదే సాధన. బైబిల్లో కూడా ఖురాన్ నేను చదవలేదు, చదివి ఉంటే అక్కడ అదే ఉండుండేది. సాధనాత్మకమైనటువంటి ఇది ఏ ధర్మంలోనూ మారదు. ఎక్కడ యుద్ధం వస్తుంది అంటే సాధనలో లేనప్పుడు. సాధన ఉన్నప్పుడు దేనికి యుద్ధం రాదు. అంతటా ఆజ్ఞాచక్రము నుంచి సూర్య కిరణ అగ్ని సముదాయము నుంచి విశుద్ధిలోకి వచ్చినప్పుడు ఆకాశం. అందుకే వేద విజ్ఞానాన్ని చదవటానికి మీకు రెండు తెలియాలన్నాను, పంచీకరణము, సూక్ష్మీకరణము. నేను పంచీకరణం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆకాశం ఉత్పత్తి అయింది. ఎలా ఉత్పత్తి అవుతుంది? ఆ ఆకాశము ఉత్పత్తి యొక్క ఆ స్పందన వ్యాకోచాలు, సంకోచ వ్యాకోచాలు జాగ్రత్తగా చెవి ద్వారా వినండి. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఆ అనుభూతి కలుగుతుంది. ఈ మంత్రంలో విశుద్ధి చక్ర జాగరణ మంత్రం ఇది. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయో కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. 37వ శ్లోకం ఇది. విశుద్ధి చక్ర జాగరణకి సంబంధించిన శ్లోకం. దీని తర్వాత అనాహత చక్రం, ఆకాశం నుంచి వాయువు. ఈ వాయు అనాహత చక్ర జాగరణ ఎలా జరుగుతుంది
దానికి తీసుకోవాల్సినటువంటి విధానాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు. 38వ శ్లోకంలో అనాహత చక్రం గురించి చెప్పబడుతున్నది. సమున్మీలక్ సంవిత్ కమలమకరందైక రసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాన్ గుణమఖిల మధ్యపయైవ. హంస శ్వాస. ఈ శ్వాస ఈ ఆకాశతత్వము వాయుతత్వంలో సూక్ష్మీకరణం చెంది ఉంటుంది. ఇక్కడ శ్వాస వాయు రూపం గ్రహిస్తుంది. రెండు రెక్కలలాగా ఇక్కడ ఏమున్నాయి? రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి. గరుడు శ్వాస. అక్కడ పట్టుకోవటానికి డీప్ బ్రీదింగ్ అని గుర్తుకునేది స్టమక్ స్టేట్ బ్రీదింగ్. మొత్తం ఈ 6 శ్లోకాలు వీటి మీద నడుస్తాయి. అంచేత ఆ డీప్ బ్రీదింగ్ లో ఎప్పుడైతే మీరు స్టమక్ ని కిందకి నొక్కుతారో అక్కడ మళ్ళా జంటలు ఉన్నాయి. అందుకే భజే హంస ద్వంద్వం బహువచనం వాడాడు. అక్కడ లివరు, స్ప్లీన్, 2 కిడ్నీస్, 2 ఊపిరితిత్తులు, 2 డయాఫ్రామ్స్. ఈ హంసద్వంద్వం ఉంది అక్కడ. అది ఈ శరీరగతమైనటువంటి హంసద్వందాన్ని గుర్తించడానికి స్పర్శ చాలా ఉపయోగపడుతుంది. ఆ స్పర్శ రేపు రాత్రి వస్తుంది. దానికోసం ఇంత తొందరపడి కాస్త టైం ఎక్కువ జాగినా లాగింది. అన్ని ఒకసారి చెప్పటం అది నా దూరాలు అలవాటు. మిల్లిగా పడుకుని సిలబస్ కంప్లీట్ చేయటం అలవాటు కదా లెక్చరర్స్ కి. అంచేత ఈ ద్వంద్వాన్ని అర్థం చేసుకుంటే అనాహత చక్రం శ్వాస. ఎన్నో శ్లోకం ఇది? 38. తర్వాత 39 మణిపూరకం. కానీ ఇక్కడ మారుతుంది ఆర్డర్. ఎందుకు మారుతుంది, ఏం మారుతుంది అన్నది మనం సాధనాత్మకంగా గుర్తించాల్సిందే తప్ప ఎక్స్ప్లెనేషన్స్ హెల్ప్ చెయ్యవు. అంచేత టెక్నికల్ గా ఇప్పుడు రావాల్సింది ఏంటి? మణిపూరకం. వాస్తవికంగా వస్తున్నది స్వాధిష్టానం. తవ స్వాధిష్టానే హుతవామధిష్టాయ నిరతం సమీరే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాం దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయితి. లోకాలన్నీ కూడా అగ్నితో దహించిపోతూ ఉంటే చల్లటి వర్షము కురిపిస్తున్నాయా అనిపిస్తున్నటువంటి నీ దయా దృష్టి అని మనం ఎట్టెక్కి పడిచాడు. ఆ లెవెల్ శంకరాచార్యులు వారు ఏంటంటే చిన్న చిన్న ఆదం లోకాలు, చతుర్దశ భవనాలు అవన్నీ లాక్కొస్తూ ఉంటాడు. విశ్వకుండలిని జాగరణ శంకరాచార్యుల వారి గైడెన్స్ లోనే గురువు గారు పూర్తి చేశారు. అసలు గురువు గారి గాయత్రి సాధన మొత్తము శంకరాచార్యుల వారి బేసిస్ మీదే జరిగిందని ఆయన రాస్తున్నారు. మీకు ఎప్పుడైనా నేను చేసినటువంటి సాధన తెలుసుకోవాలి అంటే, ప్రాక్టికల్ టిప్స్ భౌతికంగా మీకు అర్థం అవ్వాలి అంటే శంకరాచార్యుల వారు రాసినటువంటి గాయత్రి సాధన మీరు చూసుకోండి. అదే ఫాలో అయ్యాను తప్ప ఇంకా నేనేమి తాంత్రిక విధానాలు ఫాలో అవ్వలేదు అని ఆ శంకరాచార్యుల వారు రాసినటువంటి కుండలి జాగరణ విధానాలు ఇవి. అంతేత అంశకుండలి జాగరణ లెవెల్కి ఆయన చేశాడు ఆయన. తర్వాత మణిపూరకం. ఇది స్వాధిష్టానం. చెప్పేగా దయారసం. లోకాలన్నీ దహించిపోతూ ఉంటే ఆ మంటను ఉపశమింప చేయటానికి మీ దయా దృష్టి గాలువాలే కురుస్తోందా అనిపిస్తోంది. ఆ స్వాధిష్టానం దగ్గర ఆయన సాధన చేస్తే అంటే విశ్వవ్యాప్తం అవుతాడు సాధకుడు. తర్వాత మణిపూరకం. ఆర్డర్ మారింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ మనం మామూలుగా చెప్పుకునేది ఏంటి అంటే అనాహతం తర్వాత మణిపూరకం, మణిపూరకం తర్వాత స్వాధిష్టానం. ఇక్కడ ఆర్డర్ మారింది సాధనలో. ముందు మణిపూరకం కంటే ముందు స్వాధిష్టానం వచ్చింది, ఇప్పుడు మణిపూరకం వస్తుంది. తడిస్వంతం శక్యాతిమిర పరిపంధిస్ఫురణయా స్ఫురన్మానారత్నాభరణ పరిణద్ధేంద్ర ధనుషం
తవ శ్యామం మేఘం తమపి మణిపూరేక శరణం నిషేవే వర్షంతం హర మిహిరతప్తం త్రిభువనం. జరుగుతున్నది అదే. 3 భువనాలను కూడా ముంచి వేసేటటువంటి మీరు కృషించి పారేస్తాను ఆయన పరిస్థితులకి చక్రంలో జరగనివ్వండి. మనం చేయగలిగేది ఏముంది? చెప్పాను కదా, ఆధ్యాత్మికత అంటే ఎస్, ప్రకృతికి ఎస్ అంటే ఆహాహా చాలా బాగుంది వర్షం అంటే ఆనందంగా. మూలాధారం లాస్ట్ బుద్ధితత్వానికి సంబంధించింది. తవాధారే మూలే సహ సమయయా వాక్య పరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్ఞే జనక జననీ మధ్యగదిదం. మూలాధారంలో శివ పార్వతుల కలయిక వల్ల ఏర్పడినటువంటి ఈ సమస్త సృష్టి యొక్క ఆధారము కూడా మూలాధార చక్రంలో ఉంది అని చెప్తూ ఈ 6 శ్లోకాలు కూడా కుండలిని జాగరణకి ప్రాతిపదికగా ఉన్నాయి. ఇదే బ్రాహ్మణంలో ఉండేటటువంటి 6 కాండలు కూడా ఈ 6 శ్లోకాల యొక్క వివరణ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఆ బేసిస్ మర్చిపోకండి ఎప్పుడు కూడా. ఈ ద్వంద్వాలు గంటలు మీరు మర్చిపోతే కష్టం. ఏంటి మొట్టమొదటి గంట వసుదైక కుటుంబంలో ఆనుభద్ర కుటుంబం, రెండో గంట అంశదానము సమయదానం, మూడో గంట పంచీకరణము సూక్ష్మీకరణం. అసలు మణిపూర్ సంపద చెప్పారా? ఇక్కడ వర్షం గురించి చెప్పారు స్వామి. మణిపూరకంలో ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు స్వాధిష్టానం మణిపూరకంలో ఏది ముందు ఏది వెనుక అని కాదు. అక్కడ క్వశ్చన్ ఏంటంటే అది ఒక వృత్తం. స్వాధిష్టానం మణిపూరకం కలిపి సుసంస్కారయుతమైనటువంటి ఈ జలము మణిపూరకంలో ఉన్నటువంటి అగ్ని వల్ల మేఘంగా వెళ్తుంది మణిపూరకం. కానీ మేఘం ఏ స్థితిలో ఉంది? వాయు స్థితిలో ఉంది కనుక అనాహతానికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి ఏమవుతుంది? వర్షంలా కురుస్తుంది. కురిస్తే మణిపూరకం దగ్గర ఆగదు, అది స్వాధిష్టానం దగ్గర ఆగదు. ప్రాక్టికల్ గా జరిగేది అది.